మీ హార్డ్ డిస్క్ దొరికిందా? లేదు. ఇవాళ రోజుల్లో పైరసీ అయితే విత్ ఇన్ సెకండ్స్ లో 2 గంటలకి అదరు కొడుతున్నారు. అన్న పిక్చర్ అంటే ప్రాణం ఇచ్చేలా ఉన్నారు. ఎక్కడి నుంచి పైరసీ అయింది అన్నది వచ్చేస్తుందిగా. తెలీదమ్మా, తెలీదండి, తెలీదు. అంటే 4 కోట్లు పెట్టి ఒక సినిమా చేసి ఒక కొరియర్లు పంపడం ఏంటి? అసలు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానవ మర్యాద ఏమైనా ఉన్నాయా? మన అడగకుండా ఎవరిని అడగకుండా ఒక హార్డ్ డ్రైవ్ ఆ కంపెనీ వాళ్ళు కాపీ చేసి పంపించారు. జాలిపెట్టి తీసుకొచ్చా. నిజంగా మీరు చాలా గ్రేట్ సార్. ఒక రఘువన్ అతను చూసి చరిత అని ఆవిడకి ఫోన్ చేసి ఇలా అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. అది ఎక్కడంటే మనోజ్ గారి ఇల్లు. అసలు నేను మాట్లాడేది నిజమే కాబట్టి ఏం కాదు. నిజాలుంటే నేను ఒప్పుకుంటా, అబద్ధాలుంటే నేను అస్సలు ఒప్పుకుంటా. ఎందుకంటే అది బ్లడ్ లో ఉంటుంది, కానీ ఆయనకు ఆ క్రమశిక్షణ ఉంది. ఎందుకంటే అది బ్లడ్ లో ఉంటుంది, కానీ ఆయనకు ఆ క్రమశిక్షణ ఉంది. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. గుంటూరు నమస్తే. నమస్తే తీసి గుర్తులో పెట్టుకుని ముందు అడ్రస్ చెప్పరా. వరదిల్లాలి. ఏం మాట్లాడుతున్నావు పిచ్చి సన్నాసి? నాకు మా నాన్నగారు నా దేవుడు. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఆయన లేకపోతే నేను లేను. ఇచ్చిన బిల్డప్ చాలు కానీ ఎప్పటికీ రుణపడి ఉంటా నా మిత్రుడు ప్రభాస్కి. ప్రభాస్ చూస్తూ ఉంటాడు, ఇది చూస్తాడు. చూసినట్టుగా 100కి 1000 పాలకు నేను కరెక్ట్ గా చెప్తాను. అన్నప్పలో ప్రభాస్ చేయడానికి కారణం బ్రతిమాలేస్తే వచ్చేస్తాను అనుకున్నారా? నేను రాను. అతనికి నాన్నగారి పైన ఉన్న ప్రేమ, గౌరవం. ఎలా బతికారు అన్నాళ్ళు నువ్వు?